హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి మీలో చాలామంది ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారు, చాలామంది రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది మరికొన్ని ఇతర పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అతి త్వరలోనే మరొక సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రాబోతోంది. అదేంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్. మరి ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఏదైతే ఉందో ఇది బేసికల్గా మీకు తెలుసు. ప్యాటర్న్ మారింది కదా! కొత్త ప్యాటర్న్ 270 మార్కులకు. అందులో సెషన్ 1, సెషన్ 2 అని. సెషన్ 1 వచ్చేసరికి మ్యాథ్స్ అనేది ఏంది క్వాలిఫైయింగ్ నేచర్. సెషన్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ జనరల్ అవేర్‌నెస్ అనేది మనకి మెరిట్. మరి రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఏదైతే మనకి వాస్తవానికి రైల్వే గ్రూప్ డి డిఫరెంట్ జోన్స్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు మన రాష్ట్రం, మన ఏరియాకి వచ్చేసరికి ఆ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువనే ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. లైక్‌వైజ్ అలాగే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ కూడా ఇంచుమించుగా అంతే. అయితే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అనేది రైల్వే గ్రూప్ డితో పోల్చేటప్పుడు కాస్త కాంపిటీషన్ తక్కువ ఉంటది. ఎందుకు తక్కువ ఉంటది సార్ అంటే, రైల్వేకి అప్లై చేసినట్టు 2,00,00,000 మంది అప్లై చేయరు. ఎందుకంటే దీనికి ఆంధ్ర, తెలంగాణ నుంచి కాంపిటీషన్ తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది దానికి ఉందన్నమాట. మరి ఇంగ్లీష్ మీద పూర్తిగా అవగాహన ఉంటే, లేదా ఇంగ్లీష్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నేర్చుకున్నా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటదన్నమాట. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ సాధించాలంటే గనక ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద పట్టుండాలి. అంటే పూర్తిగా ఇంగ్లీష్ గ్రామరే ఇస్తాడని కాదు. ఇంగ్లీష్ వొకాబులరీ, టెర్మినాలజీ దానికి కొన్ని పర్టిక్యులర్ పుస్తకాలున్నాయి. అది మనం పట్టుకుంటే సరిపోద్దనమాట. చూడండి, రైల్వే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మ్యాథ్స్ చేస్తారు. జనరల్ అవేర్‌నెస్ లేదా జనరల్ సైన్స్ మీద ఎక్కువ పట్టుకోవాలి. ఎందుకంటే 25 మార్క్స్ మనకి జనరల్ సైన్స్ మీద దానికి వెయిటేజ్ ఉంది కాబట్టి. కానీ ఎంటీఎస్‌కి వచ్చేసరికి ఏంటంటే జనరల్ సైన్స్ నుంచి 1-3 మార్కులు వెయిటేజ్ అంతే. మిగతాదంతా కూడా జీకే, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ ఈ అంశాలు మాత్రమే దాంట్లో ఉంటాయన్నమాట. సో, ఇది మంచి టైము. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే గనక ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇప్పటివరకు రైల్వే ప్రిపరేషన్‌కి సరిపోదు. ఇప్పటికీ నేను పూర్తిగా ప్రిపేర్ అవ్వట్లేదు. ఎగ్జామ్స్ దగ్గర పడతాయేమో అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ సంబంధించి ప్రిపరేషన్ ప్రారంభించండి. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ సంబంధించి మన జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించి మెటీరియల్స్ అన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో, జాగ్రత్త హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు. అయితే ఈ ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కి మనకి ప్రాపర్‌గా ఒక టైమ్ టేబుల్ అనేది ఉండాలన్నమాట. ఓకే. జూన్‌లో నోటిఫికేషన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో, ఏం కాదన్నా గానీ మనకి రఫ్‌గా ఒక 90 రోజులు టైం తీసుకోవచ్చనమాట. సో, 90 రోజుల్లో ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అనేది క్రాక్ చేయగలమంటే ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. మీరు ఆల్రెడీ ఇప్పుడు రైల్వే ప్రిపరేషన్‌తో ఉన్నారు కదా! దీనికి తోడుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ని యాడ్ చేసుకుంటే ఓకేనండి. దీనికి తోడుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ని యాడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా మంచి రిజల్ట్ అనేది వచ్చేస్తదనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెంట్‌గా చదవాలి. ఏ టాపిక్స్ చదవాలి, ఏంటి అనే దాని మీద పూర్తిగా సిలబస్ మీద మీకు అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇండియన్ జియోగ్రఫీ తీసుకుందాం. ఇండియన్ జియోగ్రఫీలో అన్ని ఏరియాస్ మనం చదువుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంకి నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, డ్యామ్‌లు, అడవులు, అదేవిధంగా వ్యవసాయం. ఈ అంశాల మీద మనం బాగా అవగాహన ఉంటే జియోగ్రఫీ నుంచి గెట్ ఇన్ అయిపోతామనమాట. అలా సబ్జెక్ట్ వైస్ ఏ ఏరియా, ఏ సబ్జెక్ట్, ఏ టాపిక్ చదవాలో మనం తెలుసుకుంటే జాబ్ అనేది సాధించడం కష్టమైన విషయం అయితే కాదు. ఇంగ్లీష్ కూడా ఏదైతుందో ప్రతిరోజు కూడా ఒక 30 పదాలు, 20 పదాలు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, వొకాబులరీస్ నేర్చుకుంటూ గ్రామర్ మీద పట్టు పెంచుకొని వెళ్తే ఖచ్చితంగా మనము ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి సక్సెస్ అయిపోతాం. మరి ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాస్తవానికి ఇప్పుడున్న జాబ్స్‌లో ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ దగ్గర నుంచి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ జాబ్ అయినా గానీ బానే ఉంటదనమాట. సో, అది మనం వినియోగించుకోవాలి జాగ్రత్తగా. జాగ్రత్తగా మనం వినియోగించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ సాధించడంలోనే మనకి చాలామంది సక్సెస్ అయ్యి వెళ్ళినటువంటి అభ్యర్థులు చాలామందున్నారు మనకు తెలిసిన వాళ్ళు. సో, ఎవరినడిగినా గానీ జాబ్ ప్రొఫైల్ అయితే కష్టం కాదు. ఎక్కువ టైం దొరుకుతది. దాంట్లో మనం ఏదైనా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే హ్యాపీగా మనం ప్రిపేర్ అవ్వచ్చనమాట. సో, రైల్వేతో పాటుగా ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి. నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఆ ఇంగ్లీష్ సంబంధించి ఒక గంటో, గంటన్నర కాస్త ఆ పుస్తకం తీసి పట్టుకొని కూర్చుంటే సక్సెస్ అవుతాము. మరి ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ప్రిపేర్ అయితే సీహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ ఈజీ. సీహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయితే మనకి ఈ గ్రూప్ సి అండ్ డికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోద్దనమాట. సో, ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అనేది సాధించడం అయితే కష్టమని నేననను. కానీ హార్డ్ వర్క్ దాంతో పాటుగా మోర్ ఓవర్ స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? జాగ్రఫీ అన్నా, అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్‌లో ఒక 10 టాపిక్‌లు చదవాలి. కరెంట్ అఫైర్స్, జీకే మీద అయితే ఓవరాల్‌గా ఒక 15 టాపిక్‌లు మనం చదువుకోవాల్సుంటది. సో, ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌లో కరెంట్ అఫైర్స్ టాప్ టాపిక్స్ ఉన్నాయి కదా! నెక్స్ట్ జాగ్రఫీ చెప్పాను ఆల్రెడీ మీకు. పాలిటీలో ఒక 3 అంశాలు చదవాల్సుంటది. ఓకేనా? హిస్టరీకొచ్చేసరికి మోడర్న్ హిస్టరీలో కొన్ని టాపిక్స్ చదవాల్సుంటది. ఇవన్నీ మనం లైవ్ క్విజ్ ద్వారా లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ ద్వారా ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక విధంగా ప్రిపరేషన్‌కి ఉపయోగపడేలాగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకేనా?
సో రైల్వేతో పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైల్వే అనుకుని కూర్చొని మనం ప్రిపేర్ అయితే ఓకే. పూర్తిగా మన ప్రిపరేషన్ చాలక ఆ రోజు ఎగ్జామ్ సరిగా రాయలేని పరిస్థితికి వస్తే మన చేతిలో ఎంటీఎస్ బ్యాక్ ఎండ్ ఉండాలన్నమాట. సో చేతిలో ఎంటీఎస్ ఉంటే ఎంటీఎస్ సంబంధించి ప్రిపరేషన్ జాగ్రత్తగా చేసుకుంటే సక్సెస్ అవుతాం. ఓకేనా? అలా హిస్టరీలో కొన్ని టాపిక్స్, ఎకానమీలో అసలు టచ్ అవసరం లేదు. మ్యాక్సిమం అక్కడక్కడ. ఓకేనా? ఈ కరెంట్ అఫైర్స్‌లో కూడా ఒక 10, 15 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ జీకే మీద ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేస్తే సరిపోద్ది. ఇంగ్లీష్ కూడా వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ ఉంటాయి కదా! దానికి సంబంధించి ఏవన్నా అంశాలుంటే అది మనం లైవ్‌లో గాని, లేకపోతే వీడియో రూపంలో గాని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇలా ప్రతి అంశం పట్ల అవగాహన ఉండి సిలబస్ షీట్ పక్కన పెట్టుకుంటే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఈజీ. కాబట్టి రైల్వేతో పాటుగా యాక్చువల్‌గా మీకు గుర్తుపెట్టుకోండి. రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేది ఏ టైం జరుగుతాయి? ఏంటి వాటి ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అంటే ఎగ్జామ్స్ ఇవన్నీ గాని మనకి సంవత్సరాలు గడిచిపోతున్నాయన్నమాట. ఈ ఎగ్జామ్స్ అన్నీ జరిగి. అయితే ఈ సంవత్సరం కొంత అంత ప్రాపర్‌గా జరిగిందనండి. కానీ ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఏంటంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్స్ అవుతాయి. అదేవిధంగా మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈ ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ కొట్టేలా ఉండాలన్నమాట. అంటే ఆ ప్రిపరేషన్‌కి తగ్గట్టుగా టైం మనకు దొరుకుతదన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అనేది కష్టమైన అంశం అయితే కాదు. ఓకేనండి? ఒకవేళ ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ మెటీరియల్స్ ఏమైనా వాంటింగ్ ఉంటే గనుక కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఖచ్చితంగా దానికి ఏం చేయాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? వాట్ ఈస్ వాట్ అని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.